ఆసుపత్రుల్లో సిబ్బందికి రోగులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఉంటేనే వైద్యం అంటున్న వైద్య సిబ్బందిని నిలదీసిన సామలకోట వైసీపీ సీనియర్ కౌన్సిలర్ నేతల హరి. సెల్ ఫోన్ లేకపోతే వైద్యం చేయరా అంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ నేతల హరి. సామలకోట ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పేదవారికి అంటనట్లుగా ఉంటున్నాయి. ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ కు లింక్ ఉంటేనే వైద్యం అంటున్న సిబ్బంది. దీంతో సెల్ ఫోన్ లేని ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం కాని పేదవారు చేసేది లేక వైద్యం చేయించుకోలేక వెనుతిరుగుతున్న వైద్యం. అసలే వర్షాకాలంలో అంటువ్యాధులు, జ్వరాలు, ప్రాణాంతకర వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటే నేను పట్టిన కుందేలకు మూడే కాలు అన్న చందాన వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరుపై మండిపడుతున్న ప్రజలు. చాలా మంది పేదవారికి సెల్ ఫోన్ లేక వారికి వైద్యం అందని ద్రాక్షగా మారడంతో చేసేది లేక తమ సమస్యను పరిష్కరించే నాదులు లేకపోవడంతో వెనుతిరుగుతున్న రోగులు. ఓటీపీలతో వైద్యం చేస్తున్న సిబ్బందికి వైద్యం కొరకు వచ్చిన రోగులకు మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది ప్రభుత్వ ఆసుపత్రినా లేక ప్రైవేట్ వ్యాపార సంస్థ అంటూ వైద్యం కొరకు వచ్చే రోగులకు సెల్ ఫోన్లతో వైద్యం అనుసంధానం చేసి వైద్య సిబ్బంది పేదవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాలి, లేకుంటే సరైన వైద్యం అందక పేద ప్రజలు మరణించే అవకాశం లేకపోలేదు. ఆధార్ లేకపోతే ఓటీపీ రాసుకోవా? సామలకోటపట్నంలో ఉన్న ప్రభుత్వ పేదల ఆసుపత్రిని అందులో మరి ఆన్లైన్ అని చెప్పి రోగుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ లేని రోగులు ఉంటారు, వాళ్ళకి వైద్యం చేస్తలేదు. ఫోన్లో ఓటీపీ రాకపోతే, ఆధార్ కార్డులో ఫోన్ లింక్ లేకపోతే వైద్యం ఆపేస్తున్నారు. ఈ విధంగా పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు రోగులు. వైద్యం లేట్ అయిపోతుంది. దీనివల్ల చాలా ముసలి వాళ్ళు, వృద్ధులు కుంటి వాళ్ళు, వికలాంగులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఈ ప్రాసెస్ని మార్చాలని మేము కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం. ఇది మార్చకపోతే ప్రజల పక్షాన, రోగుల పక్షాన మేము మరి చర్యలు తీసుకుని పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అండి, నా పేరు రాజు. మా బాబుకి ఫీవర్గా ఉందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ రాసిన తర్వాత వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పంపడం మానేసి రిజిస్ట్రేషన్ పేరుతో మళ్ళీ ఒక కన్సెప్ట్ వెయిటింగ్లో పెట్టడం జరుగుతుందండి. ఈ రూల్ని గవర్నమెంట్ మార్చవలసిందిగా కోరుకుంటున్నామండి. దీనివల్ల హాస్పిటల్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే నాకు జరిగిన ఈ ప్రాబ్లం నేనైతే ఏదో సమర్థించుకుంటాను. ఇంకా చాలామంది నాకన్నా నిరుద్యోగులు ఉన్నారండి. ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ సకాలంలో వైద్యం అందకపోతే చాలామంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ చర్యలు ఎలా జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ వెంటనే ట్రీట్మెంట్ చేసే విధానం తీసుకురావాలని కోరుకుంటున్నానండి. స్టాఫ్ కూడా ఇది నేను గట్టిగా అడిగేటప్పటికీ వాళ్ళ సమాధానం కూడా బాగుంటలేదండి. మీరు కుదిరితే స్టాఫ్ని కూడా కొంచెం మీరు మార్చవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది సామలకోట గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న వైద్యం అండి.